ఎమ్మెల్యేలను చేసేసామన్నారు. సరే, వెరీ వెల్, కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్, షబ్బాష్. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే అండి, క్యాండిడేట్స్ పరిస్థితి బాగాలేదు కాబట్టి మొనగాడు, వీరుడు, శూరుడు, ధీరుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రోజున క్యాండిడేట్లను మారుస్తున్నాడు. అదే కదా వాళ్ళు చెప్పింది. మొన్నటి వరకేమో సిట్టింగ్లకే సీట్లు ఇస్తామని, ఇప్పుడేమో లేదండి తూచప్పుడు మేము అట్లా మాట్లాడలేదు, ఎవరి పరిస్థితి బాగాలేదో వాళ్ళని చేంజ్ చేస్తూనే ఉన్నారు. సార్ దానికి కూడా కంగ్రాచులేషన్స్, బాగా చేస్తున్నారు. అయితే నా డౌట్ ఏంటంటే సార్, మొన్న పులివెందుల్లో సార్, మీ పులి పోటీ చేసిన పులివెందుల్లో 3000 మెజార్టీ సార్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. సో అక్కడ క్యాండిడేట్ పరిస్థితి బాగాలేదు కదా సార్, అక్కడ క్యాండిడేట్ కరెక్ట్గా ఏమంటే ఆయన పనితీరు బాగాలేదు కదా సార్. మరి ఆ క్యాండిడేట్ని కూడా చేంజ్ చేసుకోండి సార్. అదే అడుగుతున్నారు అందరూ. మేము మాకు ఇంకే ఉద్దేశం లేదు, మీ పార్టీ మంచికే. పాపం మీరు అంత కష్టపడుతున్నారు కదా, ఎంతో కష్టపడి ఎక్కడెక్కడో ఉన్న నాయకుల్ని తీసుకొచ్చి వేరే నియోజకవర్గాల్లో కూడా తీసుకొచ్చి ఆ ఎక్కడెక్కడో ఉన్న నాయకుల్ని కూడా మీరు ఇవాళ రోజున బ్రహ్మాండంగా ఇవాళ ఈ పర్టిక్యులర్ నియోజకవర్గాలకో ఆ పర్టిక్యులర్ నియోజకవర్గాలకో మీరు ఎమ్మెల్యేలని ఎంపీలని చేశారు కదా సార్. మరి ఎక్కడన్నా ఉన్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి నాయకుడిని తీసుకొచ్చి పులివెందుల్లో చేయండి సార్. ఎందుకంటే ఆ పులివెందుల్లో ఉన్నటువంటి క్యాండిడేట్ పనితీరు బాగాలేదు సార్, ఆయన పరిస్థితి కూడా బాగాలేదు సార్ అనేటువంటిది ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక విషయం సార్, ఇంకొక విషయం తర్వాత సరే చెప్పండి. ఇప్పుడు పులివెందుల నియోజకవర్గంలో ఎమ్మెల్సీకి పోటీ చేసినప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు కూడా ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత 151 సీట్లు గెలిచినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గెలిచిన ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు అక్కడ దాన్ని సీరియస్ గా తీసుకోండొచ్చు, తీసుకొని పోయి ఉండవచ్చు. మేము ఎందుకంటే స్థానిక సంస్థ ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో మేము గెలిచిన తర్వాత మా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు ఈజీగా గెలుస్తామనే ఉద్దేశంలో భాగంగానే చాలా మంది పట్టించుకోవడం లేదు. మా జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ పోటీ చేసింది వెన్నపూస గోపాల్ రెడ్డి కొడుకు, మాజీ ఎమ్మెల్సీ కొడుకు వెన్నపూస రవీంద్ర రెడ్డి గారు పోటీ చేసిండేది. అక్కడ వాళ్ళు ఒకవేళ ఆ కేడర్కి సంబంధించి కానీ లీడర్లకు సంబంధించి కానీ ఆ నియోజకవర్గాల్లో సీరియస్ గా తీసుకోకపోయినప్పుడు ఓడిపోయిండొచ్చు. ఆ ఓడిపోయిన దాన్ని పరిగణలో తీసుకొని మన రాష్ట్రంలో ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తుందని, రాష్ట్రంలో మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, జనసేన ఇద్దరం కలిసి వస్తామని చెప్పి జోష్న గారి కలలు కంటే వాళ్ళ ఇష్టం. జోష్న గారికి జగన్మోహన్ రెడ్డి గారి గురించి బాగా తెలుసు, మాకన్నా బాగా విశ్లేషణాత్మకంగా చెప్పినటువంటి వ్యక్తి జోష్న గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమె నోటితో విన్న మాటలు చూసినప్పుడు నేను ఇంత చక్కగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి జోష్న గారికి బాగా తెలిసినాయని నేను అనుకుంటే ఆయన పూర్తి స్టడీ చేసి ఆయన ఏ విధమైనటువంటి మెంటాలిటీతో ఆయన రాజకీయాలు నడిపినాడు అనేది ఆయన చెప్పిన సందర్భాలు. ఈ రోజు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోకి పోయింది, తెలుగుదేశం పార్టీలో జాతీయ ప్రధాన అధికార ప్రతినిధిగా ఇచ్చినారు. అక్కడ ఇచ్చిన తర్వాత తెలుగుదేశం అవన్నీ పొగడాలి. ఆయన దగ్గర కావాలంటే నా దగ్గర వీడియో ఉంది, ఇప్పుడే మీరక్కర్లా, నేనే చెప్తా, నేనేమన్నానో నేనే చెప్తా, ఆ వీడియో అంతా సహా చూపిస్తా. సార్ వినండి మోహన్ గారు, మోహన్ గారు వినండి 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 మోహన్ గారు, మీరు అంటున్నారు కదా, మీరు ఇప్పుడు నా గురించి మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. మీరు అంటున్నారు కదా ఆ వీడియోలు నేనే చూపిస్తా. అవును, జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ ఎట్లాంటిది అంటే ఎవరిని వదలడు జగన్మోహన్ రెడ్డి అన్న. అండ్ ఐ స్టిక్ టు మై వర్డ్స్, ఐ స్టిక్ టు మై వర్డ్స్. జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి క్రూయల్ మెంటాలిటీ ఎవరిని వదలడు. ఖచ్చితంగా రివెంజ్ పాలిటిక్స్ చేస్తాడు, వెండడా పాలిటిక్స్ చేస్తాడు. నేను ఆ రోజున చెప్పా, ఇవాళ చెప్తున్నా. ఖచ్చితంగా ఒక ఇండిపెండెంట్ అనలిస్ట్ గాని నేను ఆ రోజు చెప్పా, ఒక పొలిటికల్ అనలిస్ట్ గాని ఆ రోజు చెప్పా. ఇదే వర్మ గారి డిబేట్ లో కూడా చెప్పా నేను. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక వెండడా పాలిటిక్స్ చేస్తాడు, రివెంజ్ పాలిటిక్స్ చేస్తాడు. అతనికి ఉన్నటువంటి నేచర్ అట్లాంటిది అని చెప్పా. మంచిని మంచి అంటావు, మీరు మంచి చేస్తే మంచి అంటావు. మీరు 4.5 సంవత్సరాల్లో ఏ మంచి చేశారో చెప్పండి, నేను ఒప్పుకుంటా. 4.5 సంవత్సరాల్లో మీరు ఏం మంచి చేశారో చెప్పండి, నేను ఒప్పుకుంటా. 4.5 సంవత్సరాల్లో మీరు ఏం మంచి చేశారో చెప్పండి, నేను ఒప్పుకుంటా. ఆడపిల్లల మీద అగాయిత్యం చేస్తే నోరు మెదపడు. ఎమ్మెల్సీలు సాక్షాత్తు ఎమ్మెల్సీలు ఎస్సీ యువకుల్ని చంపేస్తే నోరు మెదపడు. బీసీలు నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే నోరు మెదపడు. ఇన్ని చేస్తుంటే నోరు మెదపని వాడు రైతులు ఇబ్బందులు పడుతుంటే పొలాల్లో బ్యారికేడ్లు కట్టుకొని తిరుగుతాడా? అతనా అండి ముఖ్యమంత్రి? అతనా నాయకుడు? ప్రజలకి భరోసా ఇచ్చేటువంటి నాయకుడా? పొలాల్లో బ్యారికేడ్లు వేసుకొని తిరుగుతాడా? పొలాల్లో రెడ్ కార్పెట్ వేసుకొని తిరుగుతాడా? సిగ్గుపడాలి సార్ ఒక ముఖ్యమంత్రి అనేటువంటి. సిగ్గుపడాలి. ప్రజల తరఫున మాట్లాడండి, ప్రజలకి మంచి చేస్తే మంచి చేయండి. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వర్షాలు వచ్చినప్పుడు ఏం వర్షాలు వచ్చాయి సార్? ముఖ్యమంత్రి అయితే వర్షాలు రావడం ఏంటి సార్? ముఖ్యమంత్రి వస్తే వర్షాలు రావడం ఏంటి సార్?
ముఖ్యమంత్రి వచ్చాక తుఫాన్లు కూడా వచ్చాయందామా? ముఖ్యమంత్రి వచ్చాక తుఫాన్లు కూడా వచ్చాయందామా? ముఖ్యమంత్రి వచ్చాక వరదలు కూడా వచ్చాయందామా? కరువు రాలేదా? కనీసం కరువు మండలాన్ని కరెక్ట్ టైం కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించలేకపోయారు. మీరే మాట్లాడేది రైతుల గురించి, మీరే మాట్లాడేది రైతుల గురించి. ఒకటే ప్రశ్న ఇవాళ, మిమ్మల్ని అడిగితే మీరు ఎందుకు సార్ అందుకు? పులివెందుల్లో వచ్చిందా రాలేదా మెజారిటీ? పులివెందుల క్యాండిడేట్ సరిగ్గా లేడు కదా, మార్చండి సార్. మీరు పెద్ద సామాజిక న్యాయం చేస్తున్నారు కదా, సామాజిక న్యాయం చేస్తున్నారు కదా, టికెట్లలో బీసీలకు ఇస్తున్నారు కదా. పులివెందుల్లో వర్మ గారు నేను మాట్లాడుతున్నా. కొంచెం వినండి, మీరు వినండి చెప్తా. నేను మాట్లాడేటప్పుడు ఆమె క్వశ్చన్ వేస్తానండి, క్వశ్చన్ ఏమన్నా క్వశ్చన్ అయిపోయింది. క్వశ్చన్ అయిపోయిన తర్వాత నేను ఆన్సర్ చెప్పేటప్పుడు మళ్ళీ కల్పించుకొని మాట్లాడాలి. ఎందుకు మీరు మాట్లాడుకుంటున్నారు? ఇప్పుడు మోహన్ గారు మన పాయింట్ లోకి వద్దాం. వినండి. నిన్న సుదీర్ఘ చర్చలు జరిగినాయి. వినండి మోహన్ గారు వర్షాలు, తుఫాన్లు, ఈ సుడిగుండాల తర్వాత మాట్లాడుకుందాము. నిన్న వినండి 2.5 గంటల పాటు సుదీర్ఘంగా వీళ్ళు భేటీ. మోహన్ గారు స్ట్రైట్ పాయింట్ లోకి నేను అడిగిందని క్వశ్చన్ చెప్పండి. 2.5 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగినాయి. ఏ ప్రాంతాల్లో ఏ అభ్యర్థులను నిలబెడితే గెలుస్తాము, వైఎస్ఆర్సీపీని ఓడిస్తాము అన్న దానిపై ప్రధానంగా ఫోకస్ పెట్టారట. అది ప్రకటన కూడా త్వరలో రానున్నది. మరి అది లోకేష్ గారి సభలో ఒక అద్భుతంగా ఒక మెసేజ్ వస్తుంది అని చెప్పి జోష్నా గారు అంటున్నారు. మరి రేపే ప్రకటిస్తారో, లేకపోతే ఎల్లుండో ప్రకటిస్తారో, లేకపోతే అరుణ గారు అన్నట్లుగా పండగ ముందు లేదా పండగ తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంటుందో, పెద్ద పండుగ తర్వాత కానీ ముందు కానీ. సో వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. ఆ ప్లాన్ అంతా కూడా మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టడమే. ఇంకో జన్మెత్తి పుట్టా కూడా మేము ఇంట్లో కూర్చుంటే పరిస్థితి ఉండదు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ముఖ్యమంత్రి చేసుకోవాలని జనం భావిస్తున్నారు. ఇంత ముందు చేసినటువంటి పరిపాలన చూసినారు కాబట్టి, వాళ్ళు చెప్పినటువంటి హామీలు చూసినారు కాబట్టి, వాళ్ళు నెరవేర్చినటువంటి హామీలు చూసినారు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు ఒకే కాదు కదండి, వినండి, చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు కూడా జతపడి ఉన్నారు. వర్మ గారు 2014లో చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అప్పుడు ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో లేరు. పవన్ కళ్యాణ్ గారు మైకి తీసుకొని చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చకపోతే నేనుండాను హామీ, నేను ఇస్తాను హామీ, నేను నెరవేరుస్తాను హామీలు, నెరవేర్చకపోతే నిలదీస్తానని చెప్పినట్టు 19 వరకు వెళ్ళిపోయా. 19 లాస్ట్ లో పోయింది. ఉండండి సార్. తర్వాత ఈ రోజే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ముఖ్యమంత్రి అవుతారా? అయితే ఒక కేబినెట్ మినిస్టర్ కావచ్చు, లేదంటే నేను గమ్మగుంటానని చెప్పొచ్చు. ఆయన ముఖ్యమంత్రి కాడు కదా. ముఖ్యమంత్రి కానప్పుడు ముఖ్యమంత్రిని ఏనేం చేయగలుగుతాడు? ఈయనకి మాట్లాడేది ఎక్కడ అవకాశం ఉంటుంది? ఈయనకు మాట్లాడిస్తారు. చంద్రబాబు నాయుడు గురించి అసలు పవన్ కళ్యాణ్ ఒక్క నిమిషం అరుణ గారు మీ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తారట. అరుణ గారు సార్, ఇప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, గతంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు హామీలు నెరవేర్చలేదు కాబట్టే ఓడిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారని ఒక స్టేట్మెంట్ ఈయన పాస్ చేశారు.